అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజ్ఞా టాక్స్లో ప్రతి రాయి తనలో ఒక శిల్పాన్ని దాచుకుని ఉంటుంది. జాగ్రత్తగా ఉలితో మలిస్తే ఆ శిల్పం తయారవుతుంది. అలాగే ప్రతి మనిషిలో ప్రతిభ దాగి ఉంటుంది. కష్టమనే ఉలితో పట్టుదలగా చెక్కితే విజయం అనే శిల్పం బయటపడుతుంది. తెలివిగా మాట్లాడడం గొప్ప కాదు, ప్రేమగా మంచిగా తెలిసినంత అవసరమైనంత మాట్లాడడం గొప్ప విషయం కదా. మరొకటి, మనిషిని ఆకలి నడిపించినంతకాలం ఏ ఇబ్బందులు లేవు. ఆశ నడిపించడం మొదలుపెట్టాకే అన్ని వ్యాధులు ఉద్భవించాయి. మరొకటి, ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండవలసిన చిత్రపటం శ్రీరామ పట్టాభిషేకం మూర్తి లేని ఇల్లు ఉండకూడదు. ఉండి తీరాలి. ఎందుచేత అంటే ప్రణవాన్ని పిల్లలు స్త్రీలు పలకకూడదు. కానీ ఓంకారాన్ని తీసుకువచ్చి ఇంట్లో పూజ చేయడానికి తేలిక మార్గం ఏమిటంటే శ్రీరామ పట్టాభిషేకం. పట్టాభిషేకంలో అందరూ ఉన్నా మనం ఇంట్లో పెట్టుకునే పట్టాభిషేకమూర్తిలో నలుగురే ఉంటారు. సీతారాములు, లక్ష్మణస్వామి, కాళ్ళ దగ్గర హనుమ. రాముడు అకారానికి ప్రతినిధి. ఏ వేదాదౌ స్వరః ప్రోక్తః వేదాంతేచ ప్రతిష్ఠిత. అకారం విష్ణువు అయితే ఉకారం అకారములు లక్ష్మణస్వామి, సీతమ్మ. అనే నాదస్వరూపం వాయుపుత్రుడైన హనుమ. అకార ఉకార మకార నాదస్వరూపమైనటువంటి హనుమతో కలిపి ఓంకారమే ఇంట్లో సీతారామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకమూర్తిగా ఉంటుంది. ఆయనకి పూజ చేయడానికి వాళ్ళు చేయవచ్చా, వీళ్ళు చేయవచ్చా అనే అభ్యంతరం ఉండదు. కాబట్టి ఓంకారానికి పూజ చేయడం ఎంత గొప్పదో పట్టాభిషేకానికి పూజ చేయడం అంత గొప్పది. రాముడికి ఒక్కడికే 2 పేర్లు ఉంటాయి, వీరరాఘవ, విజయరాఘవ. ఆయన ఎప్పుడూ కోదండం చేత్తో పట్టుకుంటాడు. అపజయం అన్నది రాముడికి లేదు. రాముడు ఆర్తత్రాణ పరాయణుడు. అటువంటి రాముడు ఇంట్లో ఉంటే అన్నింటా విజయమే. ఇంకా ఈ వీడియోలో మా రామాలయంలో కొత్తగా చేయించిన హనుమంతుని తోకకైతే పూజ చేశారన్నమాట. మీరు వీక్షించేయండి.